మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో ఎన్నికలు, ఓటేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కోంపల్లిలో తన సోదరి చీటి సకలమ్మ గారి ద్వాదశ దిశ కర్మలో పాల్గొని పుష్పాంజలి ఘటించిన కేసీఆర్. నార్సింగ్లో చైన్ స్నాచింగ్ గొలుసు లాగే సమయంలో కిందపడి మహిళకు గాయాలు. మైనర్ యువతిని ట్రాప్ చేసి తీసుకెళ్లిన లెక్చరర్ వినయ్ వర్ధన్ను అరెస్ట్ చేసిన కొవ్వూరు పోలీసులు. ఉపాధి హామీ కూలీలతో నేను సైతం అంటున్న సాగునీటి సంఘం అధ్యక్షులు గారపాటి. నాగూర్ కర్నూలు జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్తత. బైపాస్ కోసం మా ఇండ్లు కూలగొట్టొద్దని బాధిత కుటుంబాలు నిరసనలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాల జిల్లా ఆవుకు మండలం శివవరం గ్రామంలో అరుదైన పురాతనమైన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రామ పెద్దలు, ప్రజలు ఆధ్వర్యంలో సోమ మంగళ వారాల్లో ఆలయ ప్రాంగణంలో రథసప్తమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. శివవరంలో నిర్మించిన దేవస్థానం వందల సంవత్సరాల క్రితం అప్పటి తూర్పు చాళుక్య రాజులు నిర్మించారని ప్రతీతి. దేవస్థానంలో కుడివైపుకు కశ్యప ప్రజాపతి, ఎడమ వైపున ఛాయాదేవి, నడుమ శ్రీ సూర్యనారాయణ స్వామి కలిసి ఉండడంతో ఈ క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచింది. దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ పూజించుకుంటున్నారు. ప్రతి ఏటా శివవరం గ్రామస్తులు కమిటీగా ఏర్పడి సూర్య జయంతి మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రథసప్తమి రోజున స్వామివారికి ఉదయాన్నే ప్రత్యేక అభిషేకాలు చేసి వివిధ పూలమాలలతో అలంకరించి అర్చన చేశారు. నా పేరు మధురెడ్డి. మాది ఇదే శివవరం గ్రామము. ఈ గ్రామ వాస్తవ్యుని. మా ఊళ్ళో పూర్వము తూర్పు చాళుక్య రాజుల టైంలో మా గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము నిర్మించారని ప్రతీతి. ఈ దేవస్థానము ఇంతవరకు ఎవరు ఏమీ అనుకునేవాళ్ళు కాదు. మా సూర్యభగవానుడు ఉన్నాడు, సర్వజీవులకు శక్తినిస్తాడు, సర్వుని కాపాడే దేవుడు ఆ దేవుడే అని ఎవరికి ఈ విషయం తెలియదు. రథసప్తమి అనే కార్యక్రమం, అదే సూర్యభగవానుని జన్మదినము ఈ విధంగా జరుపుకుంటున్నారు రథసప్తమిగా. ఈ కార్యక్రమంకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు రావడమే కాక మా గ్రామస్తులు అంతా ఏకమై మంచికి ఇంత సందాగా వసూలు చేసుకుని ఈ కార్యక్రమమును నిర్వహిస్తున్నారు. సూర్యభగవానుని కిరణాలు మా గ్రామంలో ఉన్న సూర్యభగవానుని గుళ్ళో సూర్యభగవాని మీద పడి నిదానముగా ఆయన పాదాల చెంత నుండి వెడలిపోతున్నది. నిత్యము భక్తులు బాగా ఈ కార్యక్రమము చూస్తూ ఉంటారు. పేరు సన్నల సురేష్ రెడ్డి. సో శివవరం గ్రామంలో పురాతన సూర్య దేవాలయం ఉంది. ఇది 300 సంవత్సరాల క్రితమే నుంచే ఉంది. సో ప్రతి సూర్య భగవానుడి జయంతి రోజున ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు whatever they arrange, they took all those and they live here. But now currently we are celebrating with the help of the people who were there in the village and also the donations received from the other people nearest villages as well. But we are expecting from the environment department as well, they also need to contribute some more to celebrate more this, so that everyone aware of this temple and so that we can celebrate hugely against this temple. So that's it. రాబోయే రోజులలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ బండి పుల్లయ్య గారు అన్నారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి అత్యధిక సభ్యత్వ నమోదు కేటాయించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మైబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ బండి పుల్లయ్య గారిని ఆదివారం మైబాద్ పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమాం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండి పుల్లయ్య గారు మాట్లాడుతూ ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఎక్కడ లేని జోష్ పెరగడం, తెలంగాణలో కూడా పార్టీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని తహతహలాడుతున్నారని, తెలుగుదేశం పార్టీ ఇటీవల చేపట్టిన సభ్యత్వ నమోదులో తెలంగాణ రాష్ట్రంలో 1,77,000 స్వచ్ఛందంగా సభ్యత్వం చేసుకోవడం నిదర్శనమని అన్నారు. 50-60 గ్రామాలలో మోటివేట్ చేసి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడ్డా కూడా 50-60 గ్రామాలలో మేము సభ్యత్వాలు తీసుకోవడం ఇప్పించడం జరిగింది. ఎన్నెన్నా కూడా ప్రజలు తెలుగుదేశం పట్ల స్పందిస్తూ ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున తీసుకురావాలి, పెద్ద ఎత్తున తెలుగుదేశం స్పందన ఈ ప్రాంతానికి రావాలనే ఆలోచనతో ప్రజలందరూ ముందుకొచ్చారు. ముఖ్యంగా కింది జనం, గ్రాస్ రూట్లో ఉన్న జనం మొత్తంగా కూడా మెజారిటీగా తీసుకోవడం జరిగింది సభ్యత్వాలు. ఇంకా కూడా కొద్ది టైం ఉంటే, మోటివేషన్కే ఎక్కువ టైం అయిపోయింది 50-60 గ్రామాలలో. ముఖ్యంగా ఇంక కొంత టైం ఉంటే ఇంకొక దాదాపు 2,000 అదనంగా చేసే పరిస్థితి ఉండే, కానీ టైం లేదు కాబట్టి మేము 30-31 నాడే దాన్ని వదిలిపెట్టడం జరిగింది. భవిష్యత్తులో అవకాశం ఇస్తే మాత్రం ఏమాత్రం ఈ ప్రాంతానికి అవకాశం ఇచ్చినా మహబూబాబాద్ను 2 ప్రాంతాలుగా చేసి 2 నియోజకవర్గాలుగా నిర్మించాలనే ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. కాబట్టి 2వ నియోజకవర్గాలు కూడా మెజార్టీగా చేయడం జరిగింది. ఈ 2 నియోజకవర్గాలు పక్కనున్న దోర్నగల్ 3 నియోజకవర్గాల లోపల మంచి స్పందన వచ్చే అవకాశం ఉన్నది. లేదు తెలుగుదేశం అంటున్నారు. ఆంధ్ర ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి గవర్నమెంట్ వచ్చిందో అక్కడ నుంచి ఇప్పటి కనుక తెలుగుదేశం పార్టీ అన్ని పద్ధతులలో అన్ని వ్యవస్థలు నాశనమైన ఆ వ్యవస్థలన్నిటి కూడా పునరుద్ధరించి ముఖ్యంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి అక్కడ ఎంక్రోచ్లు ఆపుతున్నారు, అక్కడ ల్యాండ్ ఎంక్రోచ్లు ఆపుతున్నారు, బఫర్ జోన్లు ఆపుతున్నారు, అన్ని పద్ధతులలో అక్కడ అడ్వాన్స్ అవుతున్నది. చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో తెలంగాణ లోపల ప్రచార నిమిత్తం అడుగు వెళితే తెలుగుదేశం బ్రహ్మాండంగా ఇక్కడ ప్రతిపక్షంగా మారే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్కు ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం తెలుగుదేశంగా నిలిచే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని పట్ల అందరూ కూడా సానుకూలతతోని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది పార్టీని. ఈ పార్టీకి దేశంలో ఒక భవిష్యత్తు ఉన్నది. కాబట్టి ఈ తెలుగు జాతికి తెలంగాణకు భవిష్యత్తు ఉన్నది. తెలంగాణ ముఖ్యంగా చంద్రబాబు పర్యటనతోని పుంజుకునే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ప్రత్యామ్నాయంగా ఇక్కడ చూస్తున్నారు ప్రజలు. కాబట్టి భవిష్యత్తులో కూడా మాకు ఏమాత్రం టైం ఇచ్చినా 5,000 సభ్యత్వాలు కూడా అయ్యే పరిస్థితి ఉన్నది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ప్రజల వద్దకు పాలన అని ప్రభుత్వం కోరుకుంటుంది తప్ప టీ షాపుల్లోనూ లేదా రోడ్లకు మధ్యలో లేక ప్రైవేట్ భవంతుల్లోనూ ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించమని ప్రభుత్వం ఏ ఒక్కరికి ఆదేశాలు చేయలేదన్న సంగతి మర్చినట్టున్నారు. మన గౌరవ సభ రిజిస్టర్ గారు మరి ఆ తంతు ఏంటో ప్రేక్షకులారా మీరే చూడండి. ఏపీలో రోడ్డెక్కిన రిజిస్ట్రేషన్లు, టీ కేఫ్లో కూర్చొని కీలక ఫైళ్లపై సంతకాలు చేసిన సబ్ రిజిస్టర్ శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ టీ కేఫ్లో కూర్చొని కీలక ఫైళ్లపై సంతకాలు చేస్తున్న కదరి సబ్ రిజిస్టర్ శ్రీనివాసులు కార్యాలయంలోని తన ఛాంబర్లో కూర్చొని సంతకాలు చేయాల్సిన అధికారి ఇలా హోటల్లో రోడ్ల మీద కూర్చొని సంతకాలు చేయడంతో విస్తుపోతున్న ప్రజలు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఆవుకుమెట్ట బిల్డింగ్స్లో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆవుకుమెట్టు ఆ బిల్డింగ్స్లో పోలూరు వెంకటకృష్ణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి నంద్యాలలో తమ బంధువుల వివాహ వేడుకలకు వెళ్ళగా రాత్రి పైన అంతస్తులో నిద్రిస్తున్న కుమారుడు సాగర్ రూమ్కి బయట నుండి గడియ పెట్టి కింద ఇంటికి తాళం పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఉదయం డ్యూటీకి వెళ్లాలని కుమారుడు నిద్రలేచి డోర్ ఓపెన్ చేయగా రాకపోవడంతో పక్కనే
ఉన్నటువంటి తన మామకు ఫోన్ చేసి ఎవరో గడియ పెట్టడం జరిగిందని తెలపడం జరిగింది. మామ వచ్చి కుమారుడి డోర్ ఓపెన్ చేసి క్రింద ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో తండ్రికి ఫోన్ చేసి తెలియపరిచాడు. రియల్ ఎస్టేట్ పోలూరు వెంకటకృష్ణ ఇంటికి చేరుకొని ఇంట్లో బీర్వాలు తెరిచి ఉండడంతో బీర్వాలో ఉన్న 80,000 రూపాయల నగదు, 1.5 తులాల బంగారం, 20 తులాల వెండి బీర్వాలో లేకపోవడంతో దొంగతనం జరిగినట్లు పోలీసులకు తెలియజేశాడు. బట్టల కింద ఉన్నాయి అన్ని ఎలా చదువు ఆమ్లెట్ వేసుకొని 7 గుడ్లు ఆమ్లెట్ వేసుకొని తినిపోయినా 7 గుడ్లా 7 గుడ్లు ఉన్నాయి. స్వామి నా పేరు పోలూరు కృష్ణ, మాది బనగానపల్లి ఉగ్మేట బిల్డింగులు. నేను ఫ్లాట్ వ్యాపారం చేస్తుంటాను స్వామి. నేను మా బంధువుల పెళ్లికి మ్యారేజ్కి నంద్యాలకు వెళ్ళినాను. వెళ్ళిన రోజు మా సనాపొద్దు నిన్న నైటు దొంగతనం జరిగింది. నా కుమారుడు మిద్దె పైన నిద్రిస్తుంటే బయట వాకిలు పెట్టేసి వీళ్ళు మొత్తం దొంగ బీరువాలు మొత్తం పగలగొట్టి క్యాష్ 80,000, వెండి 20 తులాలు, బంగారు వచ్చేసి 1.5 తులము. ఇంకా ఇచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చొని ఆమ్లెట్లు వేసుకొని గుడ్లు వేసుకొని ఇంట్లో బెడ్ పైన తిని సాములు పోయినారు దొంగలు. ఫోరెన్సిక్స్ వాళ్ళు వచ్చి పోలీసు వారు వచ్చి వాళ్ళు వేలు ముద్రలు సేకరించి వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని పోయినారు. వాళ్ళు పోలీసు వారు కేసు నమోదు చేస్తామని చెప్పినారు. మీకెటే తెలిసింది ఇంట్లో దొంగతనం? మా కుమారుడికి గడబెట్టినందుకు పైన మా కుమారుడు డ్యూటీకి పోవాలని చెప్పి జేజే సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. డ్యూటీకి పోవాలని చెప్పి చూస్తే ఒక బయట గడబెట్టినారు. ఆ గడబెడితే వాళ్ళ మామకు ఫోన్ చేసినాడు. ఇంట్లో పక్కనే ఉంది. వాళ్ళ మామ వచ్చి వాకిలు తీసినాడు. తీస్తాకలు అన్నీ ఓపెన్ ఉండే ఇంట్లో చూసి మా అల్లుడు నాకు ఫోన్ చేసినాడు. నేను నంద్యాలలో ఉండి ఉదయం 5 గంటలకు కాల్ చేసినాడు. 5 గంటలకు మేము వెంబడే వచ్చేసినాము. వచ్చి పోలీసు వారు వేస్తాకలు మేము మెసేజ్ ఇచ్చి పోలీసు వాళ్ళు వచ్చినారు ఇంటికాడికి. కేసు నమోదు చేసినాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలోని పోలింగ్ బూత్లో ద్రౌపది ముర్ము ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్లు అభివృద్ధి కోసం ఓటు వేయబోతున్నారు. ప్రజలు తమ ఆకాంక్షలను తీర్చే మంచి అభ్యర్థికి ఓటు వేయాలి. అందరూ బయటకు వచ్చి తమ ఓట్లు వేయాలని నేను కోరుకుంటున్నానని అన్నారు. वोटर के तौर पर मैंने यही देखा कि मेरा कौन अच्छा विधायक रहेगा, कौन मेरे इलाके में काम कर सकेगा, किसकी पार्टी अच्छी सरकार बना पाएगी। जब मैं इसके बूथ के अंदर गया था तो मैं एक वोटर था, एक नागरिक था, और उस पे मैं एक ऐसे व्यक्ति को वोट करके आया जो मुझे लगता है अच्छा काम कर पाएगा। सर, यमुना आज भी चुनाव के केंद्र में है। प्रवेश वर्मा बतौर कैंडिडेट वहां सुबह पहुंचे। क्या यमुना नदी को लेकर वाकई जो है केजरीवाल साहब को डेंट हो रहा है? देखिए, मुद्दे बहुत हैं। आज मैं उन मुद्दों में नहीं जाऊंगा क्योंकि आज वोटर का दिन है। आज वोटर ने अपना मन बना लिया है। वोटर ने देखा कि हर पार्टी क्या करना चाहती है, क्या हमारी लोगों की आलोचनाएं रही हैं। आज दिन है वोट का और आशा करेंगे सब वोट करेंगे। देखिए, जनता तो याद कर रही है उस महिला के लिए जिसने दिल्ली बनाई। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాను సందర్శించారు. అక్కడ గంగా, యమున మరియు పౌరాణిక సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమం వద్ద స్నానం చేశారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయన వెంట ఉన్నారు.
ఆలమూరు మండలం చింతలూరు సాగునీటి సంఘం అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్ ఉపాధి హామీ కూలీలతో నేను సైతం అంటూ పంట కాలువలను శుభ్రం చేస్తున్నారు. కారపాటి మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ నాకు అప్పగించిన బాధ్యతలను మర్చిపోనని నా పరిధిలో ఉన్నటువంటి సాగునీటి పంట కాలువల రైతుకు నీరు అందేలా చూస్తానని, అందుకు ఉపాధి హామీ కూలీలతో పంట కాలువలు శుభ్రం చేస్తానని రైతు సమస్యలను పై అధికారులకు నాయకులకు తెలియపరిచి న్యాయం చేకూర్చే దశగా ముందుకు వెళ్తానని గారపాటి శ్రీనివాస్ తెలియజేశారు. అప్పటి నుంచి వ్యవసాయం చేసిన వాళ్ళం కదా, మనం రైతు బిడ్డం కదా. రావాలా పదండి, మళ్ళీ దీంట్లో పడిపోతుంది. నా వెనకాల ఏదైనా ఉంటే శుభ్రం చేశాను. మాట్లాడకండి, అయ్యో రండి. నేను చింతలూరు నీటి సంఘం అధ్యక్షుడిని. ఏంటంటే మనం చేసి పని ఎదటివాడికి మార్గదర్శనం కావాలి. ఎందుకంటే పైన పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ఉన్నాడు, బండారు శ్రీనివాస్ గారు కూడా నిస్వార్థంగా ఉన్నారు. అందుచేత ఏంటంటే నేను నిస్వార్థంగానే చేయాలని చేస్తున్నాను. దీంట్లో ఏ తేడా లేదు. ఇక్కడ ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారంటే వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో ఎలా చేస్తున్నారు ఏంటనేది మనం చూడాలి. అంతేగాని పైన కూర్చుని ఎక్కడో ఆఫీసులో కూర్చొని చెప్పేసి పనులు అవ్వవు. ప్రతి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి వస్తేనే దీంట్లో ఏంటనేది విషయం తెలుస్తుంది. వాళ్ళతో పాటు మనం కూడా, నేను ఏదో ఈవేళ ఉద్ధరిస్తానని నేను చెప్పట్లేదు, కానీ మార్గదర్శకంగా ఉండాలని ఈరోజు వచ్చాను నేను. ఇదే రకంగా ప్రతిరోజు ప్రతి చోట కూడా ఇలాగే చేద్దామని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకైనా పవన్ కళ్యాణ్కైనా డబ్బులు అవసరం లేదు, మా బండారు శ్రీనివాస్ గారికైనా డబ్బులు అవసరం లేదు, నాకు డబ్బులు అవసరం లేదు. ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఏదో కావాలి, రైతులకు సేవ చేసే వాళ్ళు ఏదో కావాలి. రైతులేందే మనం లేవు, రైతే మనకు నాయకుడు. అందుచేత ఆ రైతుని జాగ్రత్తగా చూసుకుంటే మనం కంప్యూటర్ కాడ కూర్చోవచ్చు, ఆఫీసులో కూర్చోవచ్చు. కానీ దీనికి ప్రధాన నాయకులు, స్థానిక నాయకులు, ఆఫీసర్లు అందరూ కూడా సహకరించాలి. ఇది ఒక్కటే నా ఒక్కడి వల్ల అయిపోదు. కానీ ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా ఇది ఒక మార్గదర్శనం కావాలని నేను ఈరోజు ఈ పని చేస్తున్నాను. అందుచేత చాలా జాగ్రత్తగా అందరూ కూడా చేస్తారని, ఉపాధి హామీ కూలీలు కూడా నాకు పూర్తిగా సహకరిస్తారని ప్రతి వాళ్ళు చెప్పారు. ఆ రకంగానే వచ్చారు, చేస్తున్నారు. వాళ్ళు చేసి కష్టాలు కూడా మనం గుర్తించాలి. అంతేగాని పైన కూర్చుని ఉంటే ఏది కూడా పని అవ్వదు. ప్రతి నాయకుడు, ప్రతి ఆఫీసర్ కూడా స్థానికంగా వచ్చి చూసుకోవాలి ప్రతి పని కూడా. అది నేను చెప్పి విన్నపం. గ్రామాల్లో జరిగే సర్పంచ్ ఎన్నికలకు అప్పులు చేసి సర్పంచ్ ఎన్నికల్లో నిలబడితే ఎలాంటి ప్రమాదం జరుగుతుందని ఈ షార్ట్ ఫిలిం ద్వారా 10 మందికి చూపించడం జరుగుతుంది. సర్పంచ్గా నిలబడితే విలేజ్లో జరిగే కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా ఉంటాయో ఈ షార్ట్ ఫిలిం చూపించడం జరిగింది. ఈ షార్ట్ ఫిలింలో విలేజ్లో ఉండే ఎమోషన్స్ చూపించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రాబోతున్న అవకాశాలను అందిపించుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని, ఇందుకు కేంద్రం సహకరించాలని కోరుతున్నారు. ఏఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలని మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారిని కోరారు. ఏఐ గురించి ముందు మాట్లాడారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ బడ్జెట్లో ఏఐ సెంటర్స్ గురించి
ప్రతిపాదించినట్టుంది కదా, అందులో ఏదైనా ఏపీకి తీసుకొచ్చే చాలా ట్రిక్ క్వశ్చన్ అడుగుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారే లెటర్ రాశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం. క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి, ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి, ప్రతి విద్యార్థికి ఏఐ ట్యూటర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో జరగలేదు. తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం. దాంట్లో భాగంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాకు ఇవ్వాలని మేము గౌరవ మంత్రి గారిని కోరటం జరిగింది. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆల్కాపూర్ టౌన్షిప్ స్పోర్ట్స్ పార్క్ వద్ద ఒంటరిగా నడుస్తున్న మహిళ మెడలో గొలుసును దొంగలించి పారిపోయిన దొంగ గొలుసు లాగే సమయంలో కింద పడి మహిళకు గాయాలు. మహిళ వద్ద వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం. భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు భారీ భద్రత నడుమ పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుందని ఈసీ పేర్కొంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 70 నియోజకవర్గాల్లో 13,776 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1.56 కోట్ల మందికి పైగా ఓటర్లు ఢిల్లీలో ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీగా పోరు నడుస్తుంది. కొంపల్లిలో తన సోదరి చీటి సకలమ్మ గారి ద్వాదశ దిన కర్మలో పాల్గొని పుష్పాంజలి ఘటించిన కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరై సకలమ్మ గారికి నివాళులర్పించిన కేటీఆర్, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.